రావు బహదూర్ మూవీ. సో ఈరోజు థియేటర్లో రిలీజ్ అయింది. నేను ఫస్ట్ షో చూసాను. మూవీ విషయానికి వచ్చేస్తే కాన్సెప్ట్ పరంగా చాలా బాగుంది. అంటే ఒక అనుమానంతో ఉన్న పేషెంట్ లివర్ క్యాన్సర్ ఉన్నా సరే బతుకుతూ ఉంటాడు. అసలు అతను ఎందుకు బతుకుతున్నాడు, అతనికి వచ్చిన రోగం ఏంటి, అండ్ అతని మానసిక స్థితి ఎలా ఉంది, అండ్ అతను ఎందుకోసం బతుకుతున్నాడు, అతనికి వచ్చిన అనుమానం ఏంటి. సో ఇలాంటి కాన్సెప్ట్ మీద తిరిగే కాన్సెప్టే ఈ రావు బహదూర్. సో ఓవరాల్ స్టోరీ అయితే ఇదే. సో అతనికి ఉండే పిచ్చి అండ్ అలాగే అతనికి ఉండే అహంకారం ఈ మూవీలో చాలా క్లియర్గా చూపిస్తారు. అండ్ ఈ మూవీ కన్నా ఒక క్యారెక్టర్ని మనకు డీటెయిల్గా చూపించేలానే ఉంటుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అంతా మూవీని సెటప్ చేయడమే పోతుంది. సో మధ్యలో ఒక లవ్ స్టోరీ పెడతారు అండ్ ఆ తర్వాత ఒక ట్విస్ట్ అయితే ఇంటర్వెల్ అయితే ఎండ్ అవుతుంది. నాకు ఎక్కడ బాగా నచ్చిందంటే ఇంటర్వెల్కి ఒక 20 మినిట్స్ ముందు నుంచి అసలైన స్టోరీ స్టార్ట్ అవుతుంది. సో అప్పటి నుంచి ప్లాట్ అనేది ఇంకా ఇంట్రెస్టింగ్గా అవుతుంది అండ్ స్టోరీ బాగా వెళ్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తాయి. సో సెకండ్ హాఫ్ అంతా అదంతా ఒక లెవెల్లో వెళ్ళిపోద్ది అనమాట. అంటే ఇదా కాన్సెప్ట్, ఎందుకోసమా హీరో ఆలోచిస్తుంది, ఇదా హీరో ప్రాబ్లం అనేది మనకు సెకండ్ హాఫ్లోనే తెలుస్తుంది. సో ఫస్ట్ హాఫ్ అంతా ఆ సెటప్కి తీసుకునే టైం కానివ్వండి, ఆ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం కానివ్వండి, సో ఇవన్నీ కొంచెం బోరింగ్గా అనిపించింది నాకు. ముఖ్యంగా క్యారెక్టర్స్ ఈ మూవీలో ఉండేవన్నీ చాలా డల్గా అండ్ అచ్చ తెలుగులో మాట్లాడుతూ ఉంటాయి ఈ క్యారెక్టర్స్ అని. 1960s ఆ టైం లైన్లో ఉండే స్టోరీ కాబట్టి అలాగే మాట్లాడుతూ ఉంటాయి. అండ్ మూవీలో ఎక్కువగా క్యారెక్టర్ని రివీల్ చేసే టైంలో ఎక్కువగా అన్నెసరీ సీన్సే పెట్టినట్టు అనిపించింది నాకు. అండ్ ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ ఒక 30-40 మినిట్స్ మీరు వదిలేసినా సరే మీకు సినిమా ఈజీగా అర్థమైపోతుంది. అంత బాగుంటుంది అనమాట సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ మాత్రం నిజంగా కొంచెం బాగా ఇంట్రెస్టింగ్గా రాసుకుంటే బాగుండేది అనిపించింది. మధ్యలో కొన్ని అన్నెసెసరీ సీన్స్ చాలా ఉన్నాయి. అంటే హీరోకి అండ్ అతని ఫ్రెండ్కి మధ్యలో కొన్ని డిస్కషన్ సీన్స్ ఉంటాయి. ఎందుకు అవుతున్నాయో కూడా తెలియదు మనకు. అన్నెసెసరీగా వస్తుంటాయి పోతుంటాయి. అండ్ ఫస్ట్ హాఫ్లో వచ్చే లవ్ స్టోరీ కూడా అంత రీజనబుల్గా ఏమి ఉండదు. ఒక నర్సుని హీరో లవ్ చేస్తుంటాడు, అంటే స్పాయిలర్ అనుకోండి ఇది. సో అతను లవ్ చేస్తుంటాడు, హీరోయిన్ లవ్ చేయదు. బట్ ఆ తర్వాత మీకు అర్థమవుతుంది మూవీ చూసాక. సో అదంతా నాకు నచ్చలేదు. అంటే నా విషయం వరకు నేను చెప్తున్నాను, మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేసి చెప్పండి ఒకవేళ మూవీ చూసుంటే. సో నాకు ఫస్ట్ హాఫ్ ఆ పార్ట్ వరకు అయితే అస్సలు నచ్చలేదు. ఇంకా ఇంట్రెస్టింగ్గా ఏమైనా స్టార్ట్ అయిందంటే సెకండ్ హాఫ్ అండ్ ఫస్ట్ హాఫ్లో ఒక లాస్ట్ 30-20 మినిట్స్ అనుకుంటా, అంతే ఉంటుంది. హీరో తర్వాత ఒక పాట వస్తుంది అనమాట. ఆ పాట వచ్చిన తర్వాత హీరో క్యారెక్టర్లో మొత్తం చేంజెస్ అయితే వస్తాయి. సో అక్కడి నుంచి సినిమా చాలా బాగుంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఆ క్యారెక్టర్ ఏంటి అనేది. సెకండ్ హాఫ్లోనే బాగా ఎక్స్ప్లోర్ చేస్తారు. ముఖ్యంగా ఈ క్యారెక్టర్ని సత్య గారు ఒక రేంజ్లో డీల్ చేశారనిపించింది. సో అతను ఇక సత్య కాదు, అతను ఇంకా రావు బహదూరే అన్నట్టుగా అనిపించింది మూవీ అంతా. అతని క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో ఉండే రావు బహదూర్కి సెకండ్ హాఫ్లో ఉండే రావు బహదూర్కి అసలు సంబంధమే ఉండదు. అంత డిఫరెంట్గా ఉంటాయి అతని క్యారెక్టర్లో షేడ్స్ అయితే. అండ్ అతను మాట్లాడే విధానం కూడా చాలా మారిపోతూ ఉంటుంది. అతని ఆలోచనలు, అతని ఉద్దేశాలు, అతని క్యారెక్టరే ఫుల్గా చేంజ్ అయిపోయినట్టు అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి. అలాంటి డిఫరెంట్ క్యారెక్టర్ని డీల్ చేయడం అంటే చాలా కష్టం. సో ఇదైతే చాలా ఈజీగా చేసేసినట్టు అనిపించింది సత్య గారు. చాలా అసలు ఎక్కడ ఇంత కూడా అనుమానం రాకుండా ఆ క్యారెక్టర్ నాదే, నేనే ఈ క్యారెక్టర్లో ఉన్నాను, ఇదే నా క్యారెక్టర్ అన్నట్టుగా చేశారు. అండ్ ఈ క్యారెక్టర్లో ఇంకో పాయింట్ ఏంటంటే అర్థం కాదనమాట, మ్యాజికల్గా జరిగిపోతూ ఉంటాయి. రౌండ్గా తిరగడం, అలాగే క్యారెక్టర్ మధ్యలో గాల్లో ఎగురుతూ ఉండడం, అండ్ అతని కళలోకి డిఫరెంట్ క్యారెక్టర్స్ వచ్చి అతనితో మాట్లాడడం, ఇవన్నీ మ్యాజిక్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఫోటో ఫ్రేమ్ నుంచి ఒక మనిషి బయటికి రావడం మీరు ట్రైలర్లో చూస్తే కనిపిస్తుంది. సో ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటాయి. సో ఇలా సినిమాటోగ్రఫీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సెకండ్ హాఫ్లో, ఫస్ట్ హాఫ్ లాస్ట్ 30 మినిట్స్లో. అండ్ కొన్ని ఉంటాయి లాంగ్ టేక్ షాట్స్, అంటే ఒకే దగ్గర కెమెరా పెట్టేసి
ఒక 9-6 minutes అలా రికార్డ్ చేస్తున్నట్టు ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఆ టైంలో అయితే ఆ క్యారెక్టర్ ఒక రేంజ్లో మాట్లాడుతూ ఉంటుంది. అసలు కెమెరా తిప్పకపోయినా సరే మనకు అనిపించదు అనమాట. ఎందుకంటే ఆ క్యారెక్టర్ మాట్లాడుతున్నంతసేపు బోరింగ్గా అనిపించదు. ఆ క్యారెక్టర్ అంత ఇంట్రెస్టింగ్గా మాట్లాడుతూ ఉంటుంది. అంత ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కొన్ని సీన్స్. అండ్ కొన్ని సీన్స్ అలాగే డమ్గా కూడా ఉంటాయి. ఎలా అంటే ఆ క్యారెక్టర్ హిట్లర్ గురించి, ఇట్లా వేరే వేరే క్యారెక్టర్స్, పొలిటీషియన్స్ గురించి, అలాగే రియాలిటీలో జరిగే కొన్ని విషయాల గురించి మాట్లాడుతూ ఉంటుంది అనమాట సెటారికల్గా. అవి అంత ఇంట్రెస్టింగ్గా ఉండవు. అలాగే క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్, మెయిన్ ప్లాట్ రివీల్ అవ్వడం, ఇవన్నీ చాలా బాగుంటాయి. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మాత్రం చాలా బాగుంది. అండ్ అలాగే ఒక క్యారెక్టర్కి అహంకారం ఉంటే, అలాగే పిచ్చి ఉంటే ఎలా ఉంటుందో మనకు అదే క్యారెక్టర్ రాఘ్ బహదూర్ క్యారెక్టర్. అండ్ ఈ క్యారెక్టర్ చూసినాక మనకు అనిపిస్తూ ఉంటుంది, మనం కూడా మన రియల్ లైఫ్లో ఇలాంటి తప్పులు ఏమన్నా చేస్తున్నామా. ముఖ్యంగా డిస్క్రిమినేషన్ గురించి అయితే ఈ క్యారెక్టర్ మనల్ని రివీల్ చేస్తుంది, మన లైఫ్లో కూడా ఇలా జరుగుతుందని. సో మీరు మూవీ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ